श्रीशैलेशदयापात्रं दीपक्षादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजग्मरुक्म व्यामोहतः तदितराणि प्रणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देहिकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयः तनया विभूतिः सर्वं यदेवनीमेन मदन्वयानाम् अञ्जस्य न कुलपतेः बहुलाग्रामम् श्रीमत्तरङ्घ्रेवरं प्रणमान्मूर्त्ना भूतं दर्शनहदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गप्रेणपदकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यम् श्रीशटारिगुरोः दिव्यश्रीपादाब्जमधुव्रतं श्रीमद्यतीन्द्रप्रवणं श्रीलोकार्यमुनिं भजे आत्रेयान्वयसिन्धुसेविकरणादि रामानुजार्याध्वरात् जातं तत्करुणाकटाक्षविदितः त्रय्यन्तयुग्माश्रयं श्रीमद्वेङ्कटदेशिकोत्तमपदद्वन्द्वारविन्दाश्रयम् सेवे सद्गुणसागरं गुरुमहं गोपालकृष्णाभिधम् आत्रेयान्वयसिन्धुसेविकरणात् गोपालकृष्णात् गुरोः जातं तत्पदपङ्कजामृतरसास्वादोत्थितात्मोन्नतिम् स्वाचार्यस्य गुणान् वदन्तमनिशम् तत्ताथपादप्रभावाल्लब्धौ भयवेदशीर्षमनघं सेवे ऋषुहाविदम् आत्रेयवंशवनतेः विडराजमार्यं रामानुजार्यतनयं सुगुणैकराशिं श्रीनारसिंहपदपङ्कजचिञ्चरीकं श्रीवेङ्कटार्यगुरुवर्यम् अहं प्रपच्ये. తిరువాయిమొడి పిళ్ళయ్య గారి యొక్క వైభవాన్ని చెప్పారు. శరీరము, అర్థము, ప్రాణము ఆచార్య కైంకర్యంలో వినియోగించాలి అని శాస్త్రం చెబుతోంది గనక దానికి అనుగుణమైన అనుష్ఠానం కలిగినటువంటి ఆచార్యులు తిరువాయిముడి పిళ్ళయ్య గారండి. ఆచార్యులంటే ఎవరు? ప్రథమాచార్యులైనటువంటి నమ్మాళ్ళవారు. ఆచార్యులంటే ఎవరు? రామానుజులు అని అర్థం. ఆచార్యులంటే నమ్మాళ్ళవార్లు అని అర్థం. ఆచార్య హృదయము అంటే నమ్మాళ్ళవార్ల హృదయం అని అర్థం. కనుక నమ్మాళ్ళవార్లకు సంబంధించిన ఆళ్వారు తిరునహర ఏదైతే ఉందో ఈ ఆళ్వారు తిరునహరని సరిచేసి నమ్మాళ్ళవార్లని మళ్ళీ తిరిగి సెంజి నుంచి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి వారికి ప్రతినిత్యము నిత్య కైంకర్యాలు జరిగేటట్టుగా ఏర్పాటు చేయడం అనేది ఒకటి. అంతేకాక నమ్మాళ్ళవార్లకి పాదస్థానంగా ఉండేటటువంటి రామానుజులని శిష్యులుగా స్వీకరించి వారి రామానుజుల వారి యొక్క తిరుమేనిని అక్కడ ఏర్పాటు చేసి రామానుజ చతుర్వేది మంగళం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి రామానుజ కైంకర్యం చేయడం, అభినవ రామానుజులైనటువంటి మనవాళ మాముల్ని శిష్యులుగా స్వీకరించడం, తిరువాయిముడియే ఎప్పుడు నాలుక మీద ఉండేటట్టుగా తిరువాయిముడి పిళ్ళై అనే పేరు కలిగి ఉండడం. ఇన్ని గొప్పతనాలు ఒక్క తిరువాయిముడి పిళ్ళైకే ఉన్నాయి తప్ప ఇంకెవరికి లేవండి అన్నారు. తర్వాత ఆ తర్వాత వివరిస్తున్నారు. వారు తిరునాట్టుకు ఏం చేశారు, ఆ తర్వాత మనవాళ మామూలు ఏం చేశారో చెప్తున్నారు. నాయనారం తతస్థు మూలభూతేషు తేషు దివ్యేషు యోగిషు వౌరుధే వర్ధయన్ భక్తిం వకుళాభరణాదిషు తథా తత్తత్ ప్రబంధార్థ సంప్రదాయ ప్రవర్తకాన్ అయమాద్రియత శ్రీమానాచార్యనాదిం ஆச்சாரியானாதிமானப்பீன் கிறபடியே விலக்ஷண பிரமாத்திரு பிரமாண பிரமேயங்களிலே விசேஷ பிரதிபத்தியுக்தராய் திருநகரிலே தரிசன ప్రవర్తకరాయి கொண்டு పోరుహిర నల్లడి కాలத்திலே. ఎప్పుడైతే తిరువాయిముడి పిళ్ళయ్య గారు తిరునగరికి వేంచేశారో, పరమపదానికి వేంచేశారో, తిరునాటికి వేంచేసేశారో దర్శన ప్రవర్తకాచార్యులుగా మనవాళ మామూలు అయ్యారు. ఈ మనవాళ మామూళ్ళు ఏం చేశారు? గురువు గారి ఆజ్ఞను అనుసరించి తతస్థు శ్రీమానయం సాక్షాత్ ఆదిశేషుల అవతారమైనటి మనవాళ మామూళ్ళు మూలభూతేషు దివ్యేషు వకుళాభరణాదిషు ప్రపన్నజన కూటస్థులైనటువంటి వారు ఏమండి, దివ్యమైన వైభవం కలిగినటువంటి వారైన నమ్మాళ్ళవార్ల యొక్క నమ్మాళ్ళవార్లు అనేటటువంటి యోగిషు భక్తిం వర్ధయన్ని వారి విషయంలో భక్తిని బాగా పెంచుకుంటూ గొప్ప భక్తి కలిగిన వారై తథా తత్తత్ ప్రబంధార్థ సంప్రదాయ నమ్మాళ్ళవార్లు అనుగ్రహించిన
దివ్య ప్రబంధాల యొక్క అర్ధ సంప్రదాయాల్ని నడుపుకుంటూ వచ్చారట. ప్రవర్తకాన్ ఆదిమాన్ ఆచార్యానపి. అలాగా పెద్దల్ని అందరిని ఆదరిస్తూ ఆ సంప్రదాయాన్ని తాము నడిపిస్తూ ఆ సంప్రదాయాన్ని అనుసరించే పెద్దలందరినీ ఆదరిస్తూ తాము సంప్రదాయ ప్రవర్తన చేశారట. ప్రవర్తన ఎలాగా చూడండి. విలక్షణ ప్రమాతృ ప్రమాణ ప్రమేయంగళిలే విశేష ప్రతిపత్తియుక్తరాయి. 3 విషయాల యందు మనకి జ్ఞానం ఉండాలి. ఒకటేమిటి? ప్రమాణం. ప్రమాణం అంటే దివ్య ప్రబంధాలు. ప్రమేయము. ప్రమేయం అంటే ఆ దివ్య ప్రబంధాల చేత చెప్పబడే పరమాత్మ తత్వము. 3 ప్రమాత. ప్రమాత అంటే ఎవరు? ఆ ప్రబంధాన్ని అందించిన ఆళ్వార్లు. ఆళ్వార్ల విషయంలో ప్రేమ ఉండాలి. వారు అందించిన దివ్య ప్రబంధముల యందు ప్రేమ ఉండాలి. ఆ దివ్య ప్రబంధాల చేత తెలియజేయబడేటటువంటి భగవత్ తత్వం ఏదైతే ఉందో దాని యందు ప్రేమ ఉండాలి. ఈ 3టి యందు విశేషమైనటువంటి ప్రీతి కలిగి ఉండి మనవాళ మామూలు ఆళ్వారి తిరునహరిలో దర్శన ప్రవర్తకరాయికొండు సంప్రదాయాన్ని నడిపిస్తూ ఉండేటటువంటి నల్లడి కాలத்திலே. మంచి కాలంట. మంచి కాలం అన్నారు. నన్నాళాలు అన్నారు కదా, ఇదే అనమాట. అది శ్రీ సౌమ్యజామాతృమునీశ్వరస్య ప్రసాద సంపత్ప్రథమాస్పదాయ ఎన్నంబడి அடகிய வரதர் சேன முதலையாரண்ணர் தொடக்கமானவர்கள் இவர் வைபவத்தை கேட்டு வந்து இவர் திருவடிகளிலே ஆசிரயித்தார்கள். శ్రీ సౌమ్యజా మాతృ మునీశ్వరస్య మనవాళ మామూలు యొక్క ప్రసాద సంపత్, వారి అనుగ్రహం అనేటటువంటి కటాక్షం అనే సంపదని ప్రథమాస్పదాయ, దానికి మొట్టమొదట పాత్రమైనటువంటి వారు ఎవరట అంటే మనవాళ మామూలు మొట్టమొదటి వచ్చా ఆశ్రయించినటువంటి పెద్దలు ఎవరు అంటే అడహియ వరదర్. అడహియ వరదర్ అనే వారు ఒకరు. శాన మొదలయ్యారన్నారు. శాన మొదలయ్యారన్నారు అనేటటువంటి మొదలైనటువంటి పెద్దలుట இவர்கள் வைபவத்தை கேட்டி வந்து இவர் తిరువడిகளிலே ఆశ్రయిత్తాர்கள். మనవాళ మామూలు యొక్క వైభవాన్ని విని వచ్చి వారి శ్రీపాదాలని ఆశ్రయించారట. మొట్టమొదటి శిష్యులు అనమాట. ఎవరు? అడహియ వరదర్, శాన మొదలయ్యారన్నారు అనేటటువంటి వారు. அவர்களில் அடகியவரதர் மகாவிரக்தராய் சர்வசங்க பரிச்சாக பூர்வகமாக ஆசிரம ஸ்வீகாரம் செய்தி ஸ்ரீராமானுஜீயர் என் திருநாமமுடையராய் நாயனார்க்கென்னிடலும் மடிதாருமானோம் என்னும்படி பாதரேఖా సమరాయ్ నిత్య సేవయై పన్నికొండు పోందారి. వారిలో ఈ అడహియ వరదర్ అనేటటువంటి పెద్దలు మహావిరక్తులుట. మహావిరక్తులుగా ఉండి సర్వసంగ పరిత్యాగం చేసి అంటే ఆశ్రమ స్వీకారాన్ని చేసి ఉత్తమాశ్రమ స్వీకారం చేసి రామానుజీయర్ అనేటటువంటి తిరునామాన్ని పొంది ఆశ్రమ స్వీకారం చేసిన తర్వాత నాయనార్కి మనవాళ మామూళ్ళకి పాదరేఖ వలె నిడలం అడితారు మానోం. నిడలంటే నీడ, అడితారంటే పాదరేఖ. పాదాల్లో గీతలు ఉంటాయి చూచారా? ఆ గీత ఎలా అయితే పాదాన్ని వదిలి ఉండదో అలాగే గురువు గారిని వదలకుండా ఉన్నారు. నీడల అయితే వదిలి ఉండదో అలాగే నీడల అయితే వెనకాలే వెళుతుందో అలా గురువు గారిని అనుసరించి ఉన్నారు అని అర్థం అనమాట. అలాగ నిత్య సేవ చేస్తూ వేంచేసి ఉన్నారట ఈ పెద్దలు. இப்படி அந்தரங்கரானவர்களோடே கூடி எழுந்தருளி இருக்கிறவர் சுபேன மனசாஜாதம் என்கிறபடியே அப்போது ஒரு செந்த செய்தி நமக்கெல்லாம் ஜீவனமான நம்பெருமாளை சேவித்து கொண்டு அத்தலக்கு அதிசயாவகராய் மங்களாசாசனம் பண்ணிக்கொண்டு யாவத்தேகாவசானம் அங்கே இருக்கவன்னோ பிராப்தி எண்ணி அறுதியிட்டி அப்போதே ஆழ்வார் திருమున్బే సెన్ని సేవిత్తి. ఇలాగా అంతరంగ శిష్యులతోటి వేంచేసి ఉన్నారట మనవాళ్ళ మామూలు. వేంచేసి ఉండేటటువంటి మనవాళ్ళ మామూలు ఒక్కసారి మనసులో భావన చేశారు. ఏం భావన చేశారు? శ్రీరంగానికి మనం వెళ్ళిపోయి నంబెరుమాళ్ళని సేవిస్తూ, ఆచార్యాజ్ఞ కూడా అదే కదా, మీరు శ్రీరంగానికి వెళ్ళండి, అక్కడ సంప్రదాయ ప్రవర్తన చేయండి అని ఆజ్ఞ ఇచ్చారు గనక శ్రీరంగానికి వెళ్ళారట. వెళ్ళి ఎలాగండి? అప్పోదురు సింద సైజు ఎంబెరుమానార్లు ప్రతిపక్షుల్ని ఎలా ఓడిస్తాడండి, ఎలా ఓడిస్తారండి అన్నారు. అంటే ముందు వాదానికి ముందు ప్రిపరేషను అలాంటివి నథింగ్. అప్పుడు అప్పొదురు సింద సైజే అప్పటికప్పుడు అలా చిన్న చిటికేస్తారట, చిన్న కిటుకు పట్టుకుంటారు, ఓడించేస్తారట. అంతటి గొప్ప జ్ఞాని మహానుభావులు రామానుజులు. అలాగే వీరు శ్రీరంగానికి వెళ్ళడానికి ఒక చిన్న
ఆలోచన చేశారు అని అర్థం అన్నమాట. నమక్కల్లాన్ జీవనమాన నంబెరుమాళై సేవిత్తుకొండు, మనందరికీ ప్రాణం లాంటి ఆ శ్రీరంగంలో వేంచేసి ఉండే పెరుమాళ్ళని సేవిస్తూ అత్తలకు అతిశయావహరాయ్, ఆ పెరుమాళ్ళకి గొప్పతనం కలిగించేటట్టుగా జీవనమాన నంబెరుమాళై సేవిత్తికొండు మంగళాశాసనం పన్నెక్కొండు యావత్ దేహావసానం అంగే ఇరుక్క అన్నో ప్రాప్తం. ఆ స్వామికి మంగళాశాసనం చేస్తూ ఈ శరీరం ఉన్నంత వరకు అక్కడే ఉండాలి, ఇది కదా తగినది అని భావన చేసి వీరు ఏం చేశారట, అప్పోదే ఆళ్వార్ తిరుమున్బే సెన్ని సేవిత్తి. ఎక్కడున్నారు? ఆళ్వారి తిరునగర్లో ఉన్నారు. ఆళ్వారి తిరునగర్ ఎవరిది? మరి ఆ ఊరు నుంచి వెళ్ళాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి కదా. విజయనగరం రావాలంటే ఎంబెరుమానార్లు పర్మిషన్ తీసుకుని వచ్చాను నేను. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎంబెరుమానార్లు సేవించి విన్నపం చేయాలి, ఎలా జరిగిందండి, అక్కడ అందరూ సంతోషించారండి, బాగానే జరిగిందండి, కాలక్షేపం అడుగుతారండి, చెప్పాలి కదా. అలాగే నమ్మాళ్ళ వారి దగ్గరికి వెళ్ళి ఆ నమ్మాళ్ళ వారిని సేవించారట. సేవించి స్వామి ఆజ్ఞిస్తారా శ్రీరంగానికి అని అడగబోతున్నారు అన్నమాట. నన్న అవసరు నలువేద నల్ల వమరరు పులువేద ఎన్నాదనహళెన్నుం నన్ మున్వరెన్బంతలచ్చిరప్ప పన్నార్ பாடலேன் கவிகள் பாடி தேவர் மங்களாசனாசனம் செய்தருளுகையாலே பெருமாளுடைய பிரதிபக்ஷமெல்லாம் நிரஸ்தமாய் பண்டு போலே அனத்தடுகம் கண்டருளுகிறார் அடியேன் திருவரங்கந்திருப்பதியிலே நம்பெருமாளை సేవిక విడకొళ్ళుగిరేన్ ఎన్ని విన్నప్పం చెయ్యా. రాక్షసులందరూ నశించిపోయేటట్టుగా, మంచి భావన కలిగేటటువంటి వాళ్ళందరూ ఆనందించేటట్టుగా నమ్మాళ్ళ వార్లు అనుగ్రహించిన ప్రబంధాలన్నీ ఉజ్జీవించేటట్టుగా దేవరవారు కటాక్షించారు. ఆళ్వారే మీ కటాక్షంతో ఇదివరకున్న బాధలన్నీ ఇప్పుడు పోయాయి, శత్రువులు ఎవరు లేరు, కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతున్నాయి కనుక పెరుమాళ్ళకుండే ప్రతిపక్షం అంతా పోయింది, హాయిగా కైంకర్యాలన్నీ జరుగుతున్నాయి గనక ఇబ్బంది ఏం లేదుగా దేవరి వారికి, నేను వెళ్ళొస్తా అన్నారన్నమాట. నేను శ్రీరంగానికి వెళతాను అని అడిగారట. అడిగిన తర్వాత విన్నప్పం చెయ్యా విడకొళ్ళుహిరేన్. విడకొళ్ళుహిరేన్ అంటే సెలవు తీసుకుంటాను అని అర్థం. సెలవు తీసుకుంటాను అని విన్నపం చేశారట. విన్నపం చేస్తే నమ్మాళ్ళు వారు ఏమన్నారు, అప్పటియే నమ్మాళ్ళు వారం పెరుమాళై సేవికొంబడి విడహొడుత్తి అరుళినారి. వెంటనే వారు కూడా ఆజ్ఞించి వెళ్ళండి, వెళ్ళి సేవించండి పెరుమాళ్ళని, కోయిల్లో ఉండే శ్రీరంగంలో ఉండే పెరుమాళ సేవించండి అని ఆజ్ఞించారు. ఆజ్ఞించిన తర్వాత తతః కతిపయై వర్షై సగురు దివ్యదర్శన ఆజగామ పరంధామ శ్రీరంగం మంగళం భువ ఎన్గిరబడియే తాముం முதல்களுமாக எம்பெருமான் திருவரங்கம் எங்கே எண்ணி தேடிக்கொண்டு புறப்பட்டு எடுந்திருளுகிறவர் ஸ்ரீ வில்லுபுத்தூர் வடியாலே வில்லுபுத்தூரவான் தன் பொன்னடி காண்பதோர் ஆசையினாலே அங்கே எழுந்திருளி வடபெருங்கோயிலுடையானையும் பிடியாழ்வாரையும் திருவிடு சுடுதி அனந்தரம் மன்னவயல் புதுவை ஆண்டாளையும் நீலாதுங்கஸ்தனகிருதடி என்று தொடங்கி கோதாதஸ்யை நமேதமிதம் பூயையே வாஸ்து பூயா என்னும் தேவஸ்ய மகிஷீம் திவ்யாம் ஆதௌ கோதாமுபாசதத் என்மௌளி மாலிகாமேவா ஸ்வீகரோதி ஸ்வயம் பிரபு என்னும் சூடிக் கொடுத்தவள் தொல்லருளான ఆండాళయం తిరువడి తొడుదు. అక్కడి నుంచి బయలుదేరారండి. బయలుదేరి ఎప్పుడు బయలుదేరారట, తతః. తతః అంటే ఆళ్వార్ల యొక్క ఆజ్ఞ తీసుకున్న తర్వాత దివ్య దర్శన సగురు, అందమైన రూపం కలిగినటువంటి అడహి మనవాళ్ళని వారి పేరు, అందమైన రూపం కలిగినటువంటి మనవాళ్ళ మామూలు కతిపయై వర్షై, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత భువ మంగళం శ్రీరంగం, భూమికి అంతటికి మంగళమైనటువంటి శ్రీరంగ క్షేత్రానికి పరంధామ ఆజగామ, శ్రీరంగ క్షేత్రానికి వేయించేశారండి అని చెప్పినట్టుగా వెళ్ళారు. అలా వెళ్ళేటప్పుడు ఏం చేశారండి అంటే శ్రీవిల్లుబుత్తూరు మించి వెళ్ళారట. ఆళ్వారి తిరునాళ్ళ నుంచి ప్రారంభించి ముందు శ్రీవిల్లుబుత్తూరుకి వెళ్ళారు. శ్రీవిల్లుబుత్తూరుకి వెళ్ళి ఏం చేశారు, తాము మొదలహళుమాహ, తాము తమ శిష్యులు కలిసి ఎంబెరుమాన్ తిరువరంగం ఎంగే ఎన్ని తేడిక్కొండు, రంగనాథుడుండే శ్రీరంగం ఎక్కడా 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 అని వెతుక్కుంటూ వెళ్ళారండి అన్నారంటే ఎందుకు అలా చెప్తున్నారంటే ఇది తిరుమంగయాళ్ళవార్ల పాసురం అనమాట. ఎంబెరుమాన్ తిరువరంగమెంగే ఎన్నుం, తిరునెడుందాండహంలో ఉండే పాసురం. ఆళ్వారు నాయికి, తిరుమంగయాళ్ళవారి నాయికి దివ్యదేశ యాత్రలు చేస్తూ 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 ఉంటే రంగనాథుడు కల్లోకి వచ్చేసేట. కల్లోకి వచ్చేసి ఏమన్నాడు చూడండి, ఎప్పుడైనా ఊరు వెళ్ళిపోయాను రావట్లేదు అనుకోండి, 4 రోజులు 5 రోజులు అయిపోయాయి అనుకోండి, ఇవిడేం చేస్తుంది, అయ్యా మాది విజయనగరం అండి, ఇక్కడ
బలానా నేను ఉన్నానండి, మర్చిపోయినట్టున్నారు తమరంటారు చూసారా. అలాగ పాపం పెరుమాళ్ళు రంగనాథుడు ఆ తిరుమంగయాళ్ళ వాళ్ళ కల్లో కనపడి ఆ కన్నీరరుంబ పునలితందు తిరువరంగం నమ్మూరెన్ని పోయినారే, కళ్ళమ్మటి నీళ్లు పెట్టేసుకు మా ఊరు శ్రీరంగం అండి అని వెళ్ళిపోయారు కల్లో కనపడి అని అప్పుడు తిరువరంగమెంగే అని వెతుక్కుంటూ ఆళ్ళవార్లు మళ్ళీ శ్రీరంగానికి వెళ్ళారని చెప్పినట్టుగా చెప్తున్నారు అనమాట. అలా వెళ్ళారు, వెతుక్కుంటూ వెళ్ళారు. అలా వెళ్ళేవారు శ్రీవిల్లిపుత్తూరు వడియాలే, శ్రీవిల్లిపుత్తూరు మించి వెళ్ళారు, ఆ దారిలో వెళ్ళారని అర్థం. విల్లుపుత్తూరు వెళ్ళి ఏం చేశారండి? విల్లుపుత్తూరు రవాందన్ పొన్నడి కాண்பதோ రాసేనాలే అంగే ఏడుందరుళి నాచ్యారు తిరుమలలో పాసురం అనమాట. శ్రీ విల్లుపుత్తూరులో ఏం చేసి ఉండేటటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ పొన్నడి కాண்பది, ఆయన యొక్క బంగారు పాదాలని, పొత్తామరై అంది కదా అండాళమ్మ, ఆ పొత్తామరై అనమాట. ఆ బంగారు పాదాలని మేము వెళితే శ్రీవిల్లిపుత్తూరుకి వెళితే ఆ లోపలికంతా తీసుకెళ్ళి ఆండాళమ్మ మంగళాశాసనం చేసి పొత్తామరై ఇవే సేవించండి స్వామి అని అబ్బా ఎంత ఆశ్చర్యం, ఎంత ఆనందం కలిగిందంటే చెప్పడానికి వెళ్ళేదన్నమాట. పరమానందం అయిపోయింది, ఆనంద బాష్పాలు గారిపోయి ఆండాళమ్మ ఆండాళమ్మ మంగళాశాసనం చేసిన పొత్తామరై అని చెప్పింది కదా, ఆ పొత్తామరై అడియే అంది కదా, ఆ పొత్తామరై ఇవే సేవించండి. అలా వెళ్ళి అక్కడ ఉండే ఆ స్వామి యొక్క పాదాలను సేవించి వటపెరుంకోయిలుడయానయం వటపత్రశాయిగా ఉండే ఆ స్వామిని పెరియాళ్ళవారయం తిరుబడితొడిది, పెరియాళ్ళవార్ల అవతార స్థలం కనుక పెరియాళ్ళవారిని సేవించి అనంతరం ఆ తర్వాత ఏం చేశారంటే అన్నవయల్ పుదువై ఆండాళయం, అన్నవయల్ పుదువై హంసలతో నిండి ఉండే చేలు కలిగిన శ్రీవిల్లిపుత్తూరు ఆ ఊరిలో ఉండే ఆండాళని నీళాతుంగస్తనగిరిదటి గోదాదస్యే నమేదమిదం భూయే వాస్తు భూయ ఎన్నుం అని చెప్పినట్టుగా దేవస్య మహిషీన్ దివ్యాం ఆదౌ గోదాం ఉపాసదత్. స్వామి యొక్క భార్యలలో మొట్టమొదటిగా ఎన్నదగినటువంటి ఆమెట ఎవరు? గోదాదేవి. ఏం చేసిందండి ఈవిడ అంటే యన్మౌళి మాలికామేవ స్వీకరోతి స్వయం ప్రభు, ఎవరి తలకాయల శిరస్సులో శిఖలో పెట్టుకున్న మాలలని పరమాత్మ తానే స్వయముగా స్వీకరించెను. ఆయన వీడు ధరించిన మాల ధరించాడు కదా అని చెప్పినట్టుగా సూడి కొడుత తొల్లరుడాన ఆండాళయం తిరువడిదుడుదు, తాను ధరించిన మాలల్ని పరమాత్మకు కటాక్షించినటువంటి ఆండాళ యొక్క పాదాలని సేవించారు, అంటే ఆండాళమ్మవారిని సేవించారు. అంగు నిన్నుంబురప్పట్టి మాలిరంజోల తొడక్కరిధి నెరిపడవదువే నెనవదు నలమేన్ గిరబడి ఏ మార్గచంద్రప్పణ్ణే వడియాలే అంగే పుక్కు. అక్కడి నుంచి తిరుమాల రంజోలకి వేయించేశారనమాట. శ్రీవిల్లిపుత్తూర్, శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చేటప్పుడు మధురై కోడలడహర్ సన్నిధి, ఆ కోడలడహర్ తర్వాత తిరుమాల రంజోలయ్య అనమాట. ఆ తిరుమాల రంజోలయ్యకి వేయించేశారు. వేయించేసి తిరుమాల రంజోలయ్యలో ఉండే అడహర్ పెరుమాళని సేవించాలని భావన చేసి నెరిపడివదివేనే నవదునలమే, తిరుమాల రంజోలయ్య వెళ్ళడం కంటే ఆ మార్గాన్ని తలుచుకోవడమే చాలండి అన్నారు. పోవాన్ పోహిన్నారై అన్నారు చూసారా, అక్కడ విను, అక్కడ ఆ పోవాన్ పోహిన్నారై అన్న చోట తిరువేంగడం యాత్ర బోలే, తిరుమాల రంజోల యాత్ర బోలే, అర్చిరాది గమనం పోలే అని ఇచ్చారు. 3 ఉదాహరణలు ఇచ్చారనమాట. ఆ వెళుతున్న వారు ఎలా వెళుతున్నారండి, ఎలా వెళుతున్నారంటే తిరుమాల రంజోల యాత్రకు వెళ్ళే వాళ్ళు ఎలా అయితే వెళుతున్నారో అలాగా. యాత్రకు వెళ్ళడం ముఖ్యం కాదు, ప్రయాణం చేయడమే ప్రయోజనం అంట. ఇది సంప్రదాయం అన్నమాట. కులశేఖర పెరుమాళ్ళు చెప్పిన ఆచరించి చూపిన సంప్రదాయం ఇది. ఎప్పుడైనా కూడా చూడండి, మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను చెప్తాను. ఒకరు తిరుమల వెళ్ళి మొక్కుకున్నాడు, స్వామివారికి ఇస్తానని మొక్కుకున్నాడు అనుకోండి. మొక్కుకున్న తర్వాత వెళ్ళలేకపోయాడు. వెళ్ళకపోతే ఏదో ఎదురుగుప్పు తగిలింది కాలికి, వీడు నడుస్తుంటే చూసుకోకుండా నడిచాడు, ఎదురుగుప్పు తగిలి, అగో వెళ్ళలేదు కనుక ఎదురుగుప్పు తగిలేసింది, వెళ్ళలేదు కనుక నాకు కష్టాలు వచ్చేసాయి అని భావన చేస్తాడు. చూడండి ఒకసారి మనం కొంచెం జాగ్రత్తగా బుర్రపెట్టి ఆలోచించాలి, ఆలోచిస్తే తెలుస్తుంది అనమాట. అసలు దీనికి ఏం విలువ ఉంది చెప్పండి? దీనికి ఏమైనా విలువ ఉందా? ఇది ఇవ్వకపోతే మనకు కష్టాలు పెట్టేస్తాడు ఆయన, పెట్టేస్తే దేవుడు అవుతాడా ఆయన చెప్పండి నాకు. తల్లికి తండ్రికి పండక్కి బట్టలు కొంటానని చెప్పాడు ఒక ఆయన, పట్టు బట్టలు కొనాలి ఈసారి అమ్మా నాన్న మీకు అన్నాడు. అంటే పాపం వీడికి ఏమైందంటే సరిగ్గా పండగ దగ్గరికి వచ్చేసరికి పిల్లలు అన్నారు మాకు బట్టలు కొనమన్నారు. కొంటే ముందు పిల్లాడికి ఓ 10,000,
పిల్లకి ఓ 10,000, వీళ్ళిద్దరికి 10,000 అయిపోతే ఆవిడంది పట్టు చీర కొనాలి ఈసారి పండక్కి అని 20,000 ఆవిడైపోయి, వీడి బడ్జెట్ పాపం 30,000, ఇంకో 10,000 అప్పు అయింది. ఇప్పుడు ఎవరికి కోత కోస్తాడు? అమ్మ నాన్నకే కదా. కొనలేకపోయాడు. కొనలేకపోతే వచ్చాడు పండక్కి, సిగ్గుపడుతూ వచ్చాడమ్మ. కొనలేకపోయాను. పోన్లేరా, పర్వాలేదు లేరా, మీరు బాగున్నారు కదా, పిల్లలకు కొన్నావా లేకపోతే డబ్బులు ఇమ్మంటావా అన్నారు. సంతోషించారు. అలా అంటాడా ఎవడైనా? లేకపోతే నాకు బట్టలు కొనలేదు కనుక నువ్వు అడుక్కు తినిపోవాలి, ఆ? నువ్వు నాశనం అయిపోవాలి, దరిద్రుడా, దౌర్భాగ్యుడా అని తిడతారా తల్లిదండ్రులు? నిజమైన తల్లిదండ్రి అయితే పరమాత్మ అంతే. మనం వెళ్ళి ఆయనకి ఏదో ఇస్తామంటే, సేవిస్తామంటే, వెళ్ళకపోతే మనకి బాధలు పెట్టేస్తే అప్పుడు ఆయన దేవుడు ఎందుకు అయ్యాడు? అలా పెడితే వాడు దేవుడు కాడు. వాడి దగ్గరికి వెళ్ళక్కల్లా, ఆయన సేవించాల్సిన అవసరం అంతకంటే ఏమీ లేదు. మాకేం అవసరం లేదు వెళ్ళి సేవించాల్సి. వెళ్ళామనుకోండి, వాడు వెళ్ళి వచ్చేసాడు, ఏం మిగిలింది? గోడుగుండు మిగిలింది, ఇలా ఇలా తడుముకుంటున్నాడు అంతే. వెళ్ళలేదనుకోండి, రోజు పెరుమాళ దగ్గరికి వెళదాం అనుకున్నాను, తిరుమల వెళదాం అనుకున్నా, పెరుమాళ్ళు సేవించాలనుకున్నా, ఆయన తలనీలాలు సమర్పించాలనుకున్నాను అంటే రోజు తలుస్తున్నాడా లేదా? ఈ రోజు తలవడం ముఖ్యమా, ఒకసారి వెళ్ళి బోడిగుండు చేసుకుని రావడం ముఖ్యమా? ఏది ముఖ్యం? అదేనమాట చెప్పే విషయం. అది మార్గచింతన చేస్తున్నారంటే అది పోవాన్ పోహిన్నా అని అన్న చోట అర్థం అదే. ఆ మార్గచింతన చేయడమే, వెళ్ళడం కాదు ముఖ్యం. వెళతాం 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 అని మా గురువు గారు చాలా అందంగా ఓ సామెత చెప్తూ ఉంటారు ఎప్పుడూను. ఏమిటంటే ఆడపిల్లకి పెళ్లి చేసేసాం అని అంట. మగపిల్లాడికి పెళ్లి చెయ్యాలి పెళ్లి చెయ్యాలి పెళ్లి చెయ్యాలి అని అంట. ఎందుకండి అన్నారు. అంటే ఆడపిల్ల కట్నం ఇచ్చేసి పెళ్లి చేసేసాం అనుకోండి, కట్నం పెరుగుతుందనే బాధ ఉండదు. మగపిల్లాడికి అనుకోండి ఈ సంవత్సరం 10 లక్షలు కట్నం, 2025 వచ్చేసింది అనుకోండి 30 లక్షలు కట్నం, ఆ తర్వాత 2026 వచ్చిన 50 లక్షలు కట్నం పెరుగుతుంది కదా. అందుకు అబ్బాయికి పెళ్లి చెయ్యాలి చెయ్యాలి అనాలండి, అమ్మాయి పెళ్లి చేసేసాం అనాలండి అని చమత్కారంగా చెప్తూ ఉంటారనమాట. చమత్కారంగా చెప్తారు. అలాగా పెరుమాళ్ళని సేవించొచ్చేస్తే ఏం మిగలదు, వెంటనే మర్చిపోతాం. ఏమండి వెళ్ళొచ్చేసారండి, ఎంతకీ స్వామి కూర్చుని నుంచున్నాడా ఏమోనండి, ఈసారి వెళ్ళినప్పుడు చెప్తానులేండి అంటాం కదా. అక్కడ మన సేవించనిస్తారండి గుమ్మం దగ్గరే, ఈడ్చి అవతల పడేస్తారు కదా. ఒకవేళ మనం సేవిద్దామన్నా సేవించనివ్వరు. సేవించడం కంటే వెళతాం అనుకోవడమే, ఆ భావన ఎప్పుడు నడుస్తూ ఉందనుకోండి, అది గొప్పదనమాట. అలాగా ఆ మార్గచింతన చేస్తూ వెళ్ళారండి అన్నారనమాట. అక్కడికి వెళ్ళిపోయి 10 వేత్తి అనంతరం అడహరదం కోయిలులే బుక్కు. ఆ అడహరని ఆ స్వామికి అందగాడని పేరు. తిరుమాల రంజోలయలో ఉండే పెరుమాళ్ళకి ఆ సన్నిధిలో ప్రవేశించారట. ప్రవేశించి తిరుమాలి రంజోల నిన్నాన్ కనకడల్ కండు కళహండు వణంగి తొడుదు ఆ తిరుమాల రంజోలయలో వేంచేసి ఉండే పెరుమాళ్ళని సేవించి వారి పాదాలకి దాసోహం చేసి ముడిచ్చోదియిల్ పడియే முடியார் திருமலையில் என்ன தொடங்கி கிரீடாதி நூபுராந்தமாக முத்தும் அனுபவித்தார் என்னும்படி முடி అనుభవిత తీర్థ ప్రసాదంగళయం ప్రసాదిక్కపెత్తి. నమ్మాళ్ళు వార్లకి ఏ భావన కలిగిందో ఆ భావన వీరికి కలిగింది. నమ్మాళ్ళు వారు తిరుమల రంజోలయ్యలో ఉండే అళహర్ స్వామిని సేవించి కొన్ని ప్రశ్నలు సంధించారు స్వామికి. స్వామి, నీ కిరీటంలో కాంతి ముఖంలోకి వచ్చిందా? ముఖంలో కాంతి కిరీటంలోకి వచ్చిందా? పాదాల్లో కాంతి నువ్వు నిలబడి ఉన్న తామర పువ్వులోకి వచ్చిందా? తామర పువ్వులో ఉన్న కాంతి పాదాల్లోకి వచ్చిందా? నడుము కాంతి పీతాంబరానికి వచ్చిందా? పీతాంబరం కాంతి నడుముకి వచ్చిందా? చెప్పు, నాకు తెలియట్లేదు అని అడిగారనమాట. అలాగా అంటే కిరీటం దగ్గర నుంచి పాదాల వరకు, పాదాల దగ్గర నుంచి కిరీటం వరకు పరిపూర్ణంగా ఆయన సౌందర్యాన్నంతా సేవించి తీర్థప్రసాదంగళయం ప్రసాదిక్కప్పెత్తి పెరుమాళ తీర్థాన్ని ప్రసాదాన్ని అర్చకముఖంగా అనుగ్రహిస్తే వాటిని స్వీకరించి విజ్ఞాపనం వనగిరీశ్వర సత్యరూపాం అంగీకురుష్వ కరుణార్ణవ మామకీనాం శ్రీరంగధామని యథాపురమేష సోహం రామానుజార్య వశగ పరివర్తిషీయ ఎన్ను தாமும் ஆழ்வானை அடியொத்தி அனுசந்தித்தி அப்படியே பிரார்த்தித்தருளி அரங்கனம்மானுக்கே காதல் செய்யன் தொண்டராய் அதித்வரையுடனே கோயிலேற எடுந்தருளா. కోరత్తాళ్వాన్ చేసినటువంటి ప్రార్థన వీరు చేశారట. సుందరబాహు స్తవంలో ఉండేటటువంటి చివరి శ్లోకం అన్నమాట. విజ్ఞాపనం వనగిరీశ్వర సత్యరూపాం యథార్థమైనటువంటి స్వరూపరూప గుణ విభూతులు కలిగినటువంటి స్వామి,
విజ్ఞాపనం, ఇది నా యొక్క విజ్ఞాపనమయ్యా వనగిరీశ్వర, అంటే తిరుమల రంజోలైకి నాథుడిగా ఉండే రాజుగా ఉండే స్వామి, అంగీకురుష్వ కరుణార్ణవ మామకీనామం, కరుణార్ణవా, కరుణకి సముద్రం లాంటి వాడా, నన్ను అంగీకరించు, నన్ను కటాక్షించు. ఎలా కటాక్షించాలి, ఎలా అంగీకరించాలి? శ్రీరంగధామని యథాపురం యాశసోహం, మళ్ళీ నేను శ్రీరంగ క్షేత్రంలో యథావిధిగా మా గురువుగారి సేవలో వారి ఆజ్ఞను అనుసరించి ఉండేటట్టుగా రామానుజార్యవశగ పరివర్తిషీయ, మా గురువుగారైన రామానుజులకి వశమై ఉండి వారి చెప్పు చేతల్లో నేను ఎప్పుడు తిరిగేటట్టుగా కటాక్షించు స్వామి అని ప్రార్థించారనమాట. ఎవరు? కూరత్తాళ్వాన్. అలా ప్రార్థించినట్టుగా వీరు కూడా ఆ విధంగా ప్రార్థన చేసి అరంగనమ్మానుక్కే కాదల్ సెయ్యం తొండర్, ఇది కులశేఖర పెరుమాళ్ పాసురం, పెరుమాళ్ తిరుమలలో పాసురం. అరంగనమ్మానుక్కే కాదల్ సెయ్యం తొండర్, రంగనాథుడి విషయంలో ప్రేమను చూపించే దాసులుగా ఉండే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళండి, వాళ్ళు ఎప్పిరప్పిలం, ఏ జన్మకు సంబంధించిన వాళ్ళైనా ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా మాకు వాళ్ళు సేవింపదగినటువంటి మహనీయులండి అని చెప్పి భాగవత శేషత్వాన్ని తెలియజేశారు రెండో దశకంలో. అలాగా ఆ భావనతోటి శ్రీరంగానికి తొందరగా వెంచేశారు. ఏం చేయగానే ఏమైందిట, అనంతరం ఎందిసై కణంగళం ఇరంజి ఆడు తీర్థ నీరు ఎన్నుం கங்கையில் புனிதமாய காவிரி என்னும் சொல்லுகிறபடியே காபாலிஸ்பரிசரகிதமாய் காவேரி விரஜாசேயம் என்கிற அவ்விரஜையாறு இதுவென்னும் பெருமையுடைய திருக்காவேரியிலே நீராடி. ఎంతిసై కణంగళం, 8 దిక్కుల్లో ఉండేటటువంటి గుంపులు. కణం అంటే గుంపు అనమాట. అంటే అన్ని చోట్ల నుంచి భక్తులందరూ గుంపులుగా వచ్చి ఎరంజి ఆడు తీర్థ నీరు, అక్కడ స్నానం చేస్తారండి. అలాంటి నీళ్లు కలిగిన పవిత్రమైన జలం కలిగిన కావేరి, ఆ కావేరి అని పేరు కలిగింది. అంతేకాదు కంగయిల్ పునీతమాయ, గంగ కంటే పవిత్రమైన కావేరి అండి అన్నారు. అంటే గంగ కంటే పవిత్రం ఏంటండి కావేరి, గంగ పవిత్రం అంటారు కదా అన్నారు. అంటే అదే తొండరడిప్పుడు వాళ్ళు వారు చెప్తున్నారు, గంగయిల్ పునిధమాయ కావేరి నడు పాటి, ఆ కావేరి మధ్యలో ఉన్నాడు, గంగ కంటే పవిత్రం అండి. ఎందుకండి అన్నారు. గంగ కంటే పవిత్రం ఎందుకన్నారంటే ఆయన ఎక్కడ చుట్టాడు గంగని, జటాజూటంలో చుట్టాడు కదా, చుట్టు కింద పడింది. అంటే తల వెంట్రుకు పడితే పనికిరాదు, అది భోజనంలో తల వెంట్రుకు పడింది అనుకో పనికిరాదు, మంచినీళ్ళలో తల వెంట్రుకు పడింది అనుకోండి పనికిరాదు, కానీ అవే పడతాయి కదా, పనికిరాదు. కనుక ఆయన శిరస్పరిశ కలిగిన శిరోజస్పరిశ కలిగిన గంగండి, దానికంటే కావేరి పరమాత్మ పాదస్పరిశ కలిగినదండి అని చెప్పినట్టుగా అని చమత్కారంగా చెప్పారు. అలాంటి కావేరి, కావేరీ విరజాసేయం ఎన్గిర అవ్విరజయ్యారు ఇది వెన్నుం పెరమయ్యుడయ తిరుక్కావేరియులే నీరాడి. కావేరి అంటే ఏమిటండి అంటే పరమాత్మట పరమపదం నుంచి శ్రీరంగంలోకి రంగనాథుడిగా వచ్చేసాడు వైకుంఠం నుంచి. వైకుంఠం నుంచి పరమాత్మ సిస్టమ్ ఏమిటంటే ఆయన ఎక్కడికి వచ్చినా సేమ్ సెటప్ ఉండాలి ఆయనకి, అదే సెటప్ ఉండాలి, మారకూడదు ఏమి. అక్కడ విరజ ఉంది, ఇక్కడ ఉండాలి నది. ఆయన విరజన ఏం చేసేట పేరు మార్చి కావేరిగా తెచ్చుకున్నట్ట. కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం, వైకుంఠాన్ని ఏం చేసేట ఇక్కడ తీసుకొచ్చి అన్నాడు. అనగానే శ్రీరంగ మందిరం అయిపోయింది, శ్రీరంగ క్షేత్రం అయిపోయింది. ఏమండి స వాసుదేవో రంగేశ, ఆ పరమపదంలో ఏ పేరుతో ఉంటాడు పరమాత్మ? పరవాసుదేవుడిగా ఉంటాడు. ఆయన వచ్చి ఇలా అన్నాడు, తన పేరు మార్చుకుని ఇలా అయిపోయాడు, రంగనాథుడు అనే పేరు మార్చాం. ప్రత్యక్షం పరమం పదం, మనం అక్కడికి వెళ్ళి సేవించలేవని, పరమపదం వెళ్ళి సేవించలేవని ఆ పరమపదాన్ని తెచ్చి మనకి ప్రత్యక్షంగా దర్శనాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం అండి అన్నారు. అలాంటి క్షేత్రం కావేరి. ఆ విరజారి ఇది వెన్నుం పెరుమయుడయ తిరుక్కావేరిలే నీరాడి, మనవాళ్ళ మామూలు అడుగు పెడుతూనే విరజలో మునిగేశారనమాట. ఆర్తంతా తీరేటట్టుగా విరజలో తీర్థమాడి స్నానం చేసి కేశవాది 12 తిరునామం శాత్తికొండు తిరువరంగ పెరుణహరై దండం సమర్పిత్తి నిర్కా,
చక్కగా స్నానం చేసి ద్వాదశోత్తపుండ్రాల కేశవాది నామాలతోటి కేశవంతమర అనే దశకం అనుసంధానం చేసుకుంటూ చక్కగా పెట్టుకుని ధరించి సాత్తుకుని అంటారు అనమాట. ధరించి అవ్వళవిలే ఏం చేశారట, తిరువరంగ పెరుణహరై దండం సమర్పిత్తు నిర్కా, శ్రీరంగానికి ఒక్క దాసోహం చేశారట. శ్రీరంగానికి ఒక్క దాసోహం చేశారు క్షేత్రానికి. చూడండి, మనం కూడా బస్సు దిగ్గానే తిరుమల వెళ్ళాం అనుకోండి, క్షేత్రం బస్సు దిగ్గానే ఏమంటాం అంటాం అంటాం పడి దాసోహం చేయలేక ఇలా అంటాం అనమాట. కానీ వారేం చేశారు, అలా సాష్టాంగ దాసోహం పరమపదానికి వెళ్ళినా ఈ కార్యక్రమం ఉంటుందిట. పరమపదానికి వెళ్ళిపోయాడు అనుకోండి, విరజకి వెళ్ళిపోయి విరజ అవతల గట్టికి వెళ్ళిపోయిన తర్వాత అమానుడు ఇలా ముట్టేసుకోగానే వీడు ఏమైపోతాడు, ముక్త పురుషుడు అయిపోతాడు. ముక్త పురుషుడు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి శ్రీ వైకుంఠాయ దివ్య నగరాయ నమః ఎన్ని దండ నిట్టి, శ్రీ వైకుంఠ మహానగరమా నీ కొరకు నమస్కారం అని ఒక్క నమస్కారం చేసుకుంటాట. అమ్మయ్య వచ్చేసాను రా ఈ ఊరికి అన్నట్టుగా దాసోహం అలాగే శ్రీరంగ క్షేత్రానికి దాసోహం చేశారట మనవాళ్ళ మామ. అవ్వళ విలయితమ్మై ఎదురుగొళ్ళ వంద అణియరంగం తిరుముత్తడియార్ తంగళ్ என்பமிகு பெருங்கொடவு கண்டு தண்டம் சமர்ப்பித்து அவர்களுடனே கூட உள்ளே புக்குபடியிலுண்டான வண்டின முருளும் சோலை உள்ளிட்ட వళప్పంగళయం అనుభవిత్తు కొండు అవ్వరిహే ఎడుందరుళి. ఈలోపు మనవాళ్ళ మామూలు వేం చేశారు అని అక్కడుండే పెద్దలందరికీ తెలిసింది. పెద్దలు వచ్చారంటే గుంపులు గుంపులుగా వచ్చేస్తారు కదా. అందులో ఎలాంటి మహానుభావులు వస్తే శ్రీరంగంలో పెరుమాళ్ళ కైంకర్యం చేసేటటువంటి పెద్దలందరూ వచ్చారట. చూడండి పాసురం, ఇది కూడా కులశేఖర పెరుమాళ్ పాసురమే. అద్భుతమైన పాసురాలు అనమాట. వాటిని అక్కడక్కడ ఏదో రత్నాలు పొదిగినట్టుగా పొదుగుతూ ఉంటారు వ్యాఖ్యానంలో. అణియరంగ తిరుముత్తత్తి అడియార తంగళ్ ఎన్బమిహు పెరుంగొడవు కండు యానం యశందుడనే ఎన్నుహలో కళిక్కునాలే అని పాసురం. శ్రీరంగం అణియరంగం అంటే భూమికి ఆభరణంగా కలిగిన శ్రీరంగములో ఆ శ్రీరంగానికి ఆభరణంగా కలిగిన రంగనాథుడు అని అర్థం అనమాట. ఆయన తిరుముత్తత్తు, తిరుముత్తం అంటే ముంగిలి. ఇంటికి ముంగిలి ఉంది చూసారా, రామాంజకోట అని ముంగిలి, అది ఆవు ఉంది గోవు ఉంది చూసారా, అది ముంగిలి. అలాగే శ్రీరంగంలో ముందు అక్కడ అడియార్ధంగళ్ అక్కడ ఉంటారట, ఎప్పుడు అక్కడే ఉంటారట పెద్దలు. ఉత్సవం జరుగుతుంది అనుకోండి, ఎక్కడ ఉంటారు, పెరుమాళ్ళకి తెరాసి ఉంటుంది, తెరాసి ఉంటే పెద్దలందరూ అక్కడ నుంచి ఉంటారు. గోష్ఠి కావాలి కదా, ఈలోపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, పెరుమాళ్ళ వైభవం అంతా చెప్పుకుంటూ ఉంటారు, అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. అలాగ వేయించేసి ఉంటారు. అలా వేయించేసి ఉంటే ఆ గోష్ఠిలో ఆనందం కలిగి చెప్పుకునే మాటలకి ఆ పాసురాలను అనుసంధానం చేసుకుంటే ఆనందం కలిగితే ఆ కళ్ళమాట ఆనంద బాష్పాలకు ఆరిపోతే అదంతా బురద బురద అయిపోతే ఆ బురదలో దొల్లే భాగ్యం నాకు ఎప్పుడు లభిస్తుందో. సేరు తొండరి సేరుసేయి తొండర్, బురద చేసేటటువంటి కనత్తిలంగ అత్తిరమై అనమాట, మనం చేసేటటువంటి తొండర్. అలాంటి భక్తులు అని చెప్పినట్టుగా అలాంటి పెద్దలందరూ వచ్చారట. వచ్చి దండం సమర్పిత్తి మనవాళ్ళ మామూలుగా దాసోహం చేసి అవరహులనే కూడా ఉళ్ళే పుక్కు వీరితో కలిసి శ్రీరంగంలోకి వేయించేశారనమాట. పెరుమాళ్ళు సేవించడానికి సన్నిధిలోకి వేయించేస్తారు. అలా వెళుతూ ఉంటే వడియలుండానా వెళ్ళేటప్పుడు దారిలో ఉండే తోటలు, క్షేత్ర దర్శనం అంటే చటుక్కున బస్సు దిగిపోయి గబగబా పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడ పెరుమాళ సేవ చేసి మళ్ళీ పరిగెత్తుకు వచ్చేసి బస్సు ఎక్కేసి రావడం కాదు. అక్కడ ప్రశాంతంగా కొంతకాలం కనీసం ఒక రోజైనా ఉండి ఆ క్షేత్రంలో ఉండేటటువంటి సర్వస్వాన్ని సేవించాలి. శ్రీరంగ క్షేత్రంలో ఉండే ప్రతి ఒక్కటి ఉపాధేయమే. రజ్జాసునామన్య తమోభవేయమని ఆ వీధిలో తిరిగే కుక్కైనా చాలు మన జన్మ. అదే కదా పరాశర భట్టారకుల వారు కోరుకున్నారు. అలా వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే తోటలన్నీ సేవించారట. అలాగే ప్రాకారాలన్నీ సేవించారట. సేవిస్తూ మెల్లిగా వెళ్ళారట. ఇక్కడ ఒక ఐతిహ్యం మనం వినాలి, సందర్భం వచ్చినప్పుడు చెబితే తెలుస్తాయి అన్నమాట. పరాశర భట్టారకుల వారు పెరుమాళ్ళని శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి పెరుమాళ్ళని సేవిస్తూ ఉండేవారు. సేవిస్తూ ఉండేటప్పుడు శిష్యులు వెనకాల వస్తూ ఉండేవారు. ఈ శిష్యులు వెనకాల వస్తున్నప్పుట మామూలుగా సన్నిధి దగ్గరికి వెళ్ళేటప్పటికి మఠం దగ్గర తిరుమాళి దగ్గర బయలుదేరేవారు శిష్యులతో కలిసి. ఇక్కడికి వచ్చి టక 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 ఎంత వేగమో వెనకాల పరుగులు పెట్టాలి శిష్యులు, అంత వేగంగా నడిచేవారట. సన్నిధిలో అడుగు పెట్టగానే సన్నిధిలో అడుగు పెట్టగానే అంటే ఆవిడ పరుగులు పెడతారు వెనకాల, అందుకు ఆవిడ అడుగు పెట్టగానే నెమ్మది అయిపోయేవారట.
అడుగు పడేది కాదుట. ఈ శిష్యులు డౌట్ వచ్చింది, గురువు గారు అక్కడ దాకా గుర్రంలో వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఏమిటండి నెమ్మదైపోయారు, ఏమిటండి తాబేలు అయిపోయారు, ఏమిటండి ఇక్కడ అని అడిగారు. అడిగితే ఏం చెప్పారంటే, ఏమయ్యా, శ్రీరంగంలో ఉండేటటువంటి సకల పదార్థాలు నిత్యసూరులు, అహృత సహజదాస్యాహ. శ్రీరంగ రాష్ట్రం పూర్వశతకంలో సూరయ సస్రబద్ధాహ అహృత సహజదాస్యాహ, సహజమైన దాస్యగుణం కలిగినటువంటి నిత్యసూరులు శ్రీరంగ క్షేత్రంలో వచ్చి మహిత మనుజ తిరియక్ స్థావరత్వాశ్రయంత, మనుషుల కింద ఉంటారట. ఏమండి, స్థావరాల కింద ఉంటారట, జంగమాల కింద ఉంటారట, చెట్టు పుట్ట గుట్ట మిట్ట ఏదున్నా అందులో ఎవరో ఒక నిత్యసూర్యుడు ఉంటాడు. కైంకర్యం చేయడానికి వచ్చుంటారు. అందుకు కనపడిన ప్రతిదాన్ని సన్నిధికి వెళ్ళిపోతే, దేవాలయాలకు వెళ్ళిపోయినప్పుడు ముఖ్యంగా దివ్యక్షేత్రాలు కనపడిన దాన్ని ఇలా ఇలా ముట్టేసుకోకూడదు. అలా దూరం నుంచి దాసోహం చేయాలి. ఎందుకు? అందులో నిత్యసూరులు ఉంటారు. మనం ఇలా ముట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా అలా ధ్యానం పెరుమాణ తలుచుకుంటూ ఏదో దివ్య ప్రబంధం ఏదో అనుసంధానం చేసుకున్నాం అనుకోండి, వెనకాల విప్పిది ఇలా అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఉంటుందా? రేపు 15 పాసరంలో వస్తుంది కదా. అందుకు ముట్టుకోకూడదు. వాళ్ళందరూ భగవద్ అనుభవంలో ఉంటారనమాట. తప్పట్లు కొట్టడం, గంటలు కొట్టడం అవి చేయకూడదు. ఆరాధన సమయంలో ఆరాధనకి గంట, పెరుమాళ దగ్గరికి వెళ్ళి గంటలు కొట్టకూడదు. ఎందుకు కొట్టకూడదు? ఆయన డిస్టర్బెన్స్ అనమాట. ఆయనకి పెరుమాళకి డిస్టర్బెన్స్ కదా. ధ్యానం చేసుకునే వాడి దగ్గరికి వెళ్ళి ఓయ్ ఏంటి ఇంకా లేవలేదు అన్నాం అనుకోండి, కడుపు మండిపోతుందో మండిపోతా. నేనైతే పీకేస్తా మీదడి, కోపం వచ్చేస్తుంది నాకైతే కదా. అందుకు క్షేత్రాల్లో ఉండే ఏ వస్తువైనా, ఇక్కడ వాహనం ఉందనుకోండి, వాహనం ముట్టేసుకోవడం, కొబ్బరికాయలు కొట్టేయడం, అట్టిపళ్ళు పెట్టేయడం, అగరత్తులు వెలిగించేయడం, హారతలు ఇచ్చేయడం, దీపాలు వెలిగించేయడం, మనకేం బాధ? వెళ్ళి హాయిగా సేవించుకోవడం. రూపాయలు ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని సేవించుకోవడం అనేసి అక్కడికి వెళ్ళి ఈ పనులని ఎందుకండి చెప్పండి? వీళ్ళు హాయిగా సేవించుకోవచ్చు. ఏదైనా ఉత్సవం ఉందనుకోండి, దీపోత్సవం ఉంది, వెలిగించండి అన్నారు, వెలిగించాం, వేరు. ఇది చేయాల్సిన పని అనమాట. అంచేది ఎప్పుడు దివ్యక్షేత్రాల్లో మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకూడదు. ఎందుకు? ప్రతి వస్తువులోనూ ఒక భక్తులు ఉంటారు, నిత్యసూరులు ఉంటారు, ముక్తులు ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పెరుమాళ కైంకర్యం చేయడం కోసం ఇక్కడ ఉంటే, వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటే కడుపు మండిపోతుందా? మండిపోతా అనమాట. మనం పరమపదం వెళ్ళినప్పుడు చావగొడతారు అక్కడికి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఏం చేయలేరు కానీ అలాగా అన్ని సేవించుకుంటూ మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ పరాశర భట్టారకుల వారు వెళ్ళేవారట. ఏమయ్యా, ఎందుకు నెమ్మదిగా వెళుతున్నాను తెలుసా? ఇక్కడ ప్రతి వస్తువు మనం సేవించుకోవాలి, నిత్యసూరులు అందులో కైంకర్యం చేస్తూ ఉంటారయ్యా అని చెప్పి నెమ్మదిగా వెళ్ళేవారు అని ఒక ఐతిహ్యం అనమాట. ఇదిగో అలాగే వెళ్ళారట ఎవరు? మనవాళ మహామునులు. అవ్వరిహే ఎడుందరుళీ, ఆ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండే పెరుమాళి సేవించి, మాడమాళిహైషూడ్ తిరువీధిயும் சேர் திருவிக்கிரமன் வீதியும் ஆடல் மாறன் அகலங்கண் வீதியும் ஆலிநாடன் அமர்ந்துர வீதியும் கூடல் வாழ் குலசேகரன் வீதியும் குலவுராச மகேந்திரன் வீதியும் தேடு தன்மவன்மாவின் வீதியும் தென்னரங்கர் திருவாவரணமே ఎన్ని తిరువీధిగளையும் మదిల్గளையும் తిరుక్కోపురంగளையும் కండు కళెత్తికొండు ఎడుందరుళీ. వెళ్ళేటప్పుడు ఆ వీధులన్నీ, ఆ ప్రాకారాలన్నీ సేవించుకుంటూ వెళ్ళారట. ఆ వీధులు చెబుతున్నారు. మాడమాళహైషూడ్ తిరువీధియం, మాడమాళహైషూడ్ తిరువీధి అని ఒకటి, అంటే మేడలతోటి ఉండేటటువంటి వీధి, అంటే ఆచార్య పురుషులందరూ ఉండే వీధి అని అర్థం అనమాట. అలాగే తిరువిక్రమన్ వీధియం, త్రివిక్రమ వీధి అని ఓ వీధికి పేరు అనమాట. ఆడల్మారన్ అకళంకన్ వీధియం, అకళంక అకళంక నాట్టాళ్వానని ఆ అకళంకన్ వీధి. ఆలినాడన్ అమర్ందుర వీధియం, ఆలినాడన్ అంటే తిరుమంగయాళ్ళ వారి పేరు, ఆ వీధి. ఏమండి, కూడల్వాడ్ కులశేఖరన్ వీధియం, కులశేఖరుల వీధి. ఏమండి, కులవురాశ మహేంద్రన్ వీధియం, మహారాజా అయినటువంటి మహేంద్ర వీధి, మహేంద్రన్ అనేటటువంటి ఆయన వీధి. తేడు తన్మవన్మావిన్ వీధియం, తన్మవావన్ మావిన్ వీధి అని తెన్నరంగం తిరువావరణమే. ఈ విధంగా ఈ వీధులన్నీ, ఆ తిరువీధులు వెళుతూ ఈ వీధి పేరు ఏమిటి స్వామి అని అడిగి మరి తెలుసుకుంటూ తలుచుకుంటూ ఆ నామాల్ని సేవించుకుంటూ వెళ్ళారనమాట. అలా వెళ్ళాలి అని చెప్తున్నారు. తిరువీధిహళయం, ఆ వీధుల్ని, తిరుమదిల్హళయం, ఆ ప్రాకారాలని,
తిరుక్కోపురంగళయం, ఆ గోపురాల్ని ఆ, కండు కళిత్తికొండు ఎడుందరిని సేవించుకుంటూ ఆనందపరవశలైపోతూ వెళ్ళారట. పిన్బు ఆ తర్వాత స్వాచార్య సదురిశరాన పిళ్ళలోకాచార్యర్ శ్రీపాద తిలవరాన కోట్టూరిల్ అన్నరు తిరుమాళహయ్యాడ ఎరుందరుళినారి. ఆ తర్వాత అంతా సేవించుకున్న తర్వాత అక్కడ తమ ఆచార్యులతో సమానమైనటువంటి పిళ్ళలోకాచార్య స్వామి వారి శిష్యులుగా ఉండే కోట్టూరిల్ అన్నర్ అనేటటువంటి పెద్దలు, కోట్టూరిల్ అన్నర్ అని వారి పేరు, వారి తిరుమాళకి వేంచేశారట. వేంచేసిన తర్వాత ఏమైంది? అవరం మున్బు తిరుమయ్యత్తిలే తిరువాయుమడి వ్యాఖ్యానం 24,000 சாதித்து கொண்டிருந்து இப்போது பெருமாள் எழுந்தருளுகையாலே இங்கே நிச்சவாசமாக எழுந்தருளி இருக்க அவரை அச்சாதரத்துடனே சேவிக்க அண்ணரும் இதோர் அவதார விசேஷம் என்னறிந்தி பிரீதி புரஸ்சரமாக பெருமாளை சேவிக்க பண்ணுவதாக நாயனாரையும் கூட்டுக் கொண்டு புறப்பட்டு எழுந்தருளா. ఈ పెద్దలు ఉన్నారు చూసారా, కోట్టూరులు అనేటటువంటి పెద్దలు. ఇంతకు ముందుట మున్బంటే ముందు, ఇంతకు ముందు అంటే ఇక్కడ ఈ ఇంట్లో ఈ తిరుమాళిలో వీరి నివాసం రావడానికి ముందు తిరుమయ్యత్తిలే తిరువాయుమడి వ్యాఖ్యానం 24,000 సాధిత్తు కొండిరుందు, తిరువాయుమడి 24,000 పడి వ్యాఖ్యానాన్ని కటాక్షిస్తూ ఉండేవారట కాలక్షేపంగా. ఇప్పుడు ఏం చేశారు? ఆ వారు పూర్వం ఉండే వసతిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు ఇక్కడికంటే, పెరుమాళ్ ఎడుందరులు హయాలేంగే నిత్యవాసమా ఎడుందరులు ఇరుక్క, పెరుమాళ్ళు ఉత్సవానికి వేయించేసే వీధి, అందుకే ఆ వీధిలోకి వచ్చి చేరిపోయారు అనమాట. రోజు పెరుమాళ్ళని సేవించుకోవడానికి వీలుగా ఉండదు, అంత దూరం నుంచి రాలేక అనమాట. అలాగా వెళ్ళగానే అవరై అత్యాదరత్తుడనే సేవిక, అక్కడికి వెళ్ళి ఆ పెద్దల్ని మనవాళ్ళ మామూలు దాసోహం చేసి సేవించారు. సేవిస్తే అన్నరం ఇది ఓర్ అవతార విశేషమెన్నరింది. ఈ తిరుక్కోట్టియూరు అన్నరని ఉన్నారు కదా, కోట్టూరిల్ అన్నర్ అనేటటువంటి పెద్దలు, వారు ఈ మనవాళ మహాములు సాక్షాత్ ఎంబెరుమానార్ల అవతారమే అని, వీరి వైభవం ఆదిశేషుల అవతారం అని ఈ వైభవం అంతా విన్నవారు అవడం చేత దాన్ని తెలుసుకుని ప్రీతి పురస్సరమాహ ప్రేమగా వారిని ఆహ్వానించి, రండి వెళ్ళి రంగనాథుడిని సేవించొద్దాం పెరుమాళ్ళని. ఆ క్షేత్రంలో ఉండే పెద్దలతో పరిచయం ఉంటే వాళ్ళు తీసుకుని వెళతారనమాట. ఆ పెద్దలు తీసుకెళ్ళి రంగనాథుడి దగ్గర తీసుకెళ్ళారట. వెళితే அக்காலத்தில் கோயிலுக்கு அதிபதியாயிருக்கிற பட்டர் அனுமதிக்காக அவர் திருமாளையாட எழுந்தருள அவரும் அப்பியுத்தான பிரணாம புரஸ்சரமாக உபச்சாரம் பண்ணி இவர்களை ஆசனத்திலே எழுந்தருளவித்துக் கொண்டு தேவரீரை சேவிக்கப்பித்தோம் என்று பீதியோடு ஆதரித்து திருவாய்மிடுக்கு ஒரு பாட்டுக்கு ஈட்டின்படியே பொருள் அருளச் செய்ய வேணும் என்ன. సరే, కోవిలకి వెళ్ళాలంటే అర్చక స్వామి అనుమతి తీసుకోవాలి. అర్చక స్వామి అనుమతి కోసం అర్చక స్వామి అక్కడ ఉండేటటువంటి పెద్దల భట్టర్, ఆ భట్టర్ తిరుమాళికి వెళ్ళారట. కోయిలుకి అధిపతియాయిరిక్కిర భట్టర్ అంటే ఆ శ్రీరంగ క్షేత్రానికి అధిపతి ఆయన, అంటే సకలాచార్యాలు అన్ని చూసేటటువంటి శ్రీరంగేశు పురోహిత అంటారు కదా భట్టర్, అలాగా పురోహితులుగా ఉండేటటువంటి భట్టర్ అనుమతి కోసం వారి తిరుమాళికి వీళ్ళిద్దరు వెళ్ళారు. ఎవరు? కోట్టూరులు అన్నారు మనవాళ్ళ మామూలు. వెళితే వారు ఏం చేశారట, అభ్యుత్థాన ప్రణామ పురస్సరమాహ ఉపచారం పండి ఎదురొచ్చి దాసోహం చేశారు. చేసి వీరిని ఆసనత్తులే ఏడుందరుల విత్తుక్కొండు ఒక ఉన్నతాసనం వేసి ఒక కుర్చీ లాంటిది వేయించేయండి అని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి దేవరీ రేసే విక్కప్పెత్తోం, దేవర వారిని సేవించే భాగ్యం కలిగింది మాకు, మీలాంటి పెద్దల్ని సేవించే భాగ్యం కలిగింది మాకు అని చాలా ఆదరంతో తిరువాయుముడిயில் ஒரு பாட்டு కీర్తినబడియే పొరులు అరుళిచ్చయ్య వేణం అన్న పెద్దలు వచ్చారనుకోండి, ఏమంటారు? 2 శ్రీ సూక్తులు చెప్పండి స్వామి, 2 శ్రీ సూక్తులు చెప్పండి అంటారు కదా. అలాగే వీరిని అన్నారట ఆ పెద్దలు. ఆ శ్రీరంగ క్షేత్రానికి అధిపతిగా ఉండే భట్టరు తిరువాయుముడికి 736 వ్యాఖ్యానాన్ని అనుసరించి శ్రీ సూక్తుల్ని కొద్దిగా కటాక్షించండి స్వామి అని ప్రార్థన చేశారట. ప్రార్థన చేస్తే அடகிய மணவாள பெருமாள் நாயனாரும் ஆழ்வார் வைபவத்தை ஐதிஹ்யமாக ప్రతిపాదిక్కర ఈట్టిల్బడియే పాట్టై ఎడితే ఉపన్యసిత్తరుడా. మనవాళ్ళ మామూలు ఏం చేశారంటేట, ఆళ్వార్ల వైభవాన్ని ఒక ఐతిహ్యంగా తెలియజేసేటటువంటి ఒక పాసురాన్ని అనుసంధానం చేసి దానికి 7 వ్యాఖ్యానాన్ని
కాలక్షేపంగా అక్కడ ఉపన్యాసం చేశారు. ఉపన్యాసం చేస్తే మళ్ళా కోశాలు అక్కర్లేదనమాట. అన్నీ అన్ని శ్రీకోశాలు ఇందులోనే ఉంటాయి. అలాగా వారి ఈడు వ్యాఖ్యానాన్ని అనుసరించి అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని చేశారట. చేస్తే తిరుమాళ తంద పెరుమాళాహిర భట్టరంపోర విద్దరాయ్. ఆ భట్టర్ వారికి ఏమని పేరంటే తిరుమాలై తంద పెరుమాళ్ అని పేరు. తిరుమాలై తంద పెరుమాళ్ అంటే పెరుమాళ్ళకి మాలనిచ్చిన స్వామి అని ఆ ఆ పేరు అనమాట, వారి పేరు అది. వారు పరమాశ్చర్యపడిపోయారట. పరమాశ్చర్యపడిపోయి మనవాళ్ళ మామూళ్ళకి ఉండే తిరునామాల్లో ఒక తిరునామం వీరు కటాక్షించారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అర్చక స్వాములు ఆదరించారంటే పెరుమాళ్ళు ఆదరించినట్టు లెక్క. అక్కడ ఉండే పెరుమాళ్ళకి నిత్య కైంకర్యం చేసే పెద్దలు గనక మనని ఆదరించి మనని సంభావించారంటే, గౌరవించారంటే పెరుమాళ్ళ గౌరవం కింద లెక్క. ఈ భట్టర్ ఏం చేశారంటే వీరిని చాలా పొగిడి చాలా సంతోషించి వీరికిట ముప్పత్తాయిర ముప్పత్తాయిర పెరుక్కర్ ఎన్ని తిరునామం శాతి 736,000 పెరుక్కర్ అంటే ఏమిటి? 36,000 పడిని పెంచిన వారండి. పెంచడం అంటే ఏమిటండి అంటే అది అందరికీ తెలిసేటట్టుగా దాన్ని అందరికీ తెలియజెప్పినటువంటి పెద్దలు అనమాట. తామొక్కరే చెప్పారనుకోండి, ఒక్కరి దగ్గర అది ఉండిపోతుంది. అలా కాక 10 మందికి ఆ వైభవం తెలిసేటట్టుగా 10 మంది మళ్ళీ తిరిగి దాన్ని అందరికీ అందించేటట్టుగా చేసినటువంటి మహానుభావులు కనుక వీరికి మొట్టమొదటి ప్రవచనానికే ఏమొచ్చింది పేరు? 736,000 పెరుక్కర్ అనేటటువంటి తిరునామం వచ్చిందిట. వస్తే మిகவும் ఉపశ్లోకిత్తి చక్కగా వారిని పొగిడి நம்பெருமாளை மங்களாசாசனம் பண்ண எடுந்தருளும் என்ன சாதரராய் அருளிச்செய்தி தம் సన్నిధి పేరయం కూట్టి అనుప్పువిడా. మా పెరుమాళి సేవిద్దురు గాని స్వామి, మా పెరుమాళకి మంగళాశాసనం చేద్దురు గాని మా రంగనాథుడికి అని ప్రార్థన చేసి వీరిని సాదరంగా ఆ సన్నిధిలో కైంకర్యం చేసే పెద్దలతోటి పంపించారట. పంపిస్తే ఎవరం అప్పడియే పురప్పట్టి ప్రథమం పొన్నరంగమెన్నెల్ మైలే పెరుగమి రామానుజన్ మన్ను మామలత్తాళ్ కిట్టి యోనిత్యమెన్ను తొడంగి రామానుజస్య చరణోసరణం పరపజ్జయన్ని అనుసంధిత్తి సేవిత్తరుళీ. అక్కడి నుంచి పెరుమాళ్ సేవించడం బయలుదేరారు. వెళుతూ వెళుతూ ముందు ఎంపెరుమానార్లను సేవించారట. ఎందుకండి ఎంపెరుమానార్లను సేవించడం? శ్రీరంగం అంటే ఎంపెరుమానార్లకి ప్రీతి కదా, వ్యామోహం కదా. ఆ వ్యామోహం ఎలా ఉంటుందో ముందు సేవించాలి. శ్రీరంగంలో ఉంటే ఉంటుంది కదా అది ప్రత్యేకంగా. అందుకు శ్రీరంగానికి వెళ్ళి ఆ శ్రీరంగంలో ఉండే రామానుజులను సేవించి మన్ను మామలర్తాళికిట్టి పుష్పాల వంటి రామానుజుల పాదాలను సేవించి యోనిత్యం అనే తనియన్ని అనుసంధానం చేసి రామానుజస్య చరణవు శరణం ప్రపజ్జే అని సేవించారట రామానుజులు. ఇవ్వులహం తన్నిల్ ఎతిరాశర కొండరుళం ఎవ్వురు వంజాన్ సెన్నిరంజనక్కాల్ அவ்வுருவமெல்லாம் இனிதேலும் எழிலரங்கத்திருப்பு போலே நெல்லாதன் நெஞ்சு நினந்து எண்ணி அனுசந்தித்தருளி பின்பு பூமகள்கோன் தன்னரங்கரு பூங்கடலுக்கு பாதுகமாய் தாம் மகிடும் செல்வச் செடகோபரையும் திருவிடு தொடுது ప్రదక్షిణమాహ ఎడుందరుళీ సేవించారు. సేవించి ఇవ్వులహం తన్నిల్ ఎతిరాశర కొండరుళం. ఈ లోకంలో రామానుజులు చూపించినటువంటి దయ ఉంది చూచారా? ఈ దయ ఎవ్వురువం ஞான் சென்னி ఇరంజనక్కాల్ అవ్వురువెల్లాం ఇనిదేలం. రామానుజ కైంకర్యం కోసం ఏ శరీరాన్ని ఎత్తినా అది నాకు ఇష్టమే అని భావన చేశారు అని అర్థం అన్నమాట. అలా చేసి అనుసంధిత్తి అరుళి అలా అనుసంధానం చేసి పూమహల్కోన్ తన్నరంగరు పూంకడలకు పాదుకమాయి అక్కడి నుంచి నమ్మాళ్ళ వారి దగ్గరికి వెళ్ళారనమాట. నమ్మాళ్ళ వారిని సేవించారు. నమ్మాళ్ళ వార్లు అంటే ఎవరండి అంటే రంగనాథుడి పాదాలకి పాదుకలైనటువంటి వారు కదా, పాదుక స్థానీయులు కదా. రంగనాథుడి పాదాలను సేవించారని అర్థం. అక్కడికి వెళ్ళి నమ్మాళ్ళ వారిని సేవించారు. సేవించి ప్రదక్షిణమాహ ఎడుందరుళి అక్కడి నుంచి ప్రదక్షిణగా బయలుదేరారు. బయలుదేరి పంగయ మామలరు పావయాన శ్రీరంగనాయకయారయం. పద్మంలో అవతరించిన లక్ష్మీదేవి అయినటువంటి రంగనాయకిని సేవించారు. శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామహ ఎన్గిరబడియే తిరువడి తొడుదు పూవరుళం తిరుమహళాళ్ అరుళప్పెత్తి. శ్రీరంగరాజ మహిషీం శ్రీయం ఆశ్రయామహ. శ్రీరంగరాజ మహిషిగా ఉండే లక్ష్మీదేవిని మేము ఆశ్రయించుతున్నామని పరాశర భట్టారకుల వారు చెప్పినట్టుగా
ఆవిడ్ని సేవించారట. సేవించి పూవరులం తిరుమహళాల్ అరుళం పెత్తి అరుళప్పెత్తి రంగనాయకి దేవి యొక్క కటాక్షాన్ని పొంది, అంటే లక్ష్మీదేవి కటాక్షం, లక్ష్మీ స్వరూపం కదా ఆవిడ, అందుకు పొంది అని అర్థం. పూవళరం అంటే పుష్పంలో వృద్ధి పొందే, తిరుమహళ్ అంటే లక్ష్మీదేవి అని అర్థం. ఆవిడ యొక్క కటాక్షాన్ని పొంది ఉళ్ళే పుహుందు లోపలికి ప్రవేశించారు. తిరుమంటపంగళ ఎన్ తిరుమడపల్లి ఎన్ సేవియా నిన్నుకొండు మంటపాలన్నీ సేవించుకుంటూ వరుసగా వెళ్ళారు. మడప్పళ్ళి కూడా వెళ్ళి సేవించారు. అంటే పెరుమాళ్ళకి కళహ చేసేటటువంటి మడప్పళ్ళి అనమాట. మడప్పళ్ళి అంటే అది. అక్కడికి వెళ్ళి సేవిస్తూ శ్రీ బలిపీఠత్తరిహే దండం సమర్పిత్తి బలిపీఠం దగ్గర దాసోహం చేశారు. చేసి ఉళ్ళే ఎడందరళి ఇరుక్క ఇరుక్క அருளி இருக்க உருவு கோலத்தை கண்டு களித்தி சேவித்தி உள்ளில் திருச்சுத்தையும் பிரதட்சிணமாக எடுந்தருளி ఆ లోపలికి ప్రవేశించి అక్కడ ఉండేవన్నీ సేవించుకుంటూ వచ్చి తిరుచుత్తయం ప్రదక్షిణమాహ ఏడుందర్ల చుట్టూ ప్రదక్షిణగా వేంచేసి వేదశృంగమాయి అయన్పణింద కోయిలాయ్ ప్రణవాకారమాన విమానత్తయం. వేదశృంగం అంటే వేదం అనే కొండ, ఆ కొండ లాంటిది. ప్రణవాకార విమానం, స్వామి విమానం ప్రణవాకార విమానం. పైనుంచి పరవాసుదేవుడు సేవించండి సేవించండి అని సేవింపజేస్తారు చూసారా, ఆ ప్రణవాకార విమానాన్ని సేవించి సేన మొదలయారయం సేవిత్తి విశ్వక్సేనాళ్ళ వారిని సేవించి అడహి మనవాళన్ తిరుమండపత్తిలే ఎడుందరుళి స్వామి ఉత్సవానికి వేయించేసే తిరుమంటపంలో కాసేపు కూర్చున్నట్ట. కూర్చుని ఆడివണ്ണనన్ అడియన అనందేన్ అణిపొడిల్షూడ్ తిరువరంగత్తమ్మానేయన్ని దండం సమర్పిత్తి సముద్రం వంటి రంగు కలిగిన ఓ స్వామి నీ యొక్క పాదార విందాలని నేను సేవిస్తున్నాను అని చెప్పి దండం సమర్పించి పెరియెదురువడియం తిరువిడుదొడుదు గరుడాళ్ళ వారిని సేవించి ద్వారపాలకర్హళయం సేవిత్తి ద్వారపాలకుల్ని సేవించి అవరహళ్ అనుమతి కొండు వాళ్ళ అనుమతి తీసుకుని ఉళ్ళే సెన్ని తిరుమణత్తూడరిహే నిన్ని లోపల ప్రవేశించారు. లోపల ప్రవేశిస్తే ఏముంటాయి, తిరుమణత్తూణ్ అని వాటికి పేరు. ఆమోద స్తంభాలు ఉన్నాయి. ఆమోద స్తంభాలు పట్టుకుని మాయోనై వాయార వాట్టి அரங்கமா கோயில் கொண்ட கரும்பின கண்டு கண்ணினை கழித்தி அமலநாத பிரான் படியே பாதாதி கேச பரியந்தமா அனுபவித்தி மாயோனை వాయారయ వాట్టి ఎన్ కణ్ణినహళ్ ఎన్నుహలో కళిక్కునాళే అని కులశేఖర పెరుమాళ యొక్క పెరుమాళ్ తిరుమడిలో పాసురం. మాయోనై ఆశ్చర్యకరమైన పరమాత్మను వాయారా వాట్టి నోరారా ఆయన్ని కీర్తించి ఆ స్తంభాలు రెండు పట్టుకుని ఎప్పుడు నిన్ను సేవిస్తానో స్వామి అని కులశేఖర పెరుమాళ్ ఆశపడినట్టుగా సేవించారు. సేవించి అరంగమా కోయిల్ కొండ కరుంబినక్కండి శ్రీరంగంలో ఉండే చెరుగ్గడని సేవించారన్నారు. అంటే చెరుగ్గళ్ళ పరమభోగ్యమైనటువంటి వాడు రంగనాథుడు అని అర్థం అనమాట. కಣ್ಣಿనై కళిత్తి కళ్ళు బాగా ఆనందంతో నిండిపోయిన తర్వాత అమరనాథ పిరాన్ బడియే తిరుప్పాణి ఆళ్వారు అమరనాథ పిరాన్లో చెప్పినట్టుగా పాదాది కేశాంతమా అనుభవిత్తి పాదం దగ్గర నుంచి కిరీటం దాకా ఉండే సౌందర్యాన్నంత సేవించి పడుదే పలపహలం పోయినయన్ని ఇడందనాళకి అనుధపిత్తి அரங்கத்தரவணையில் பள்ளியானாய் கண்வளந்தருளிகள சேர்த்தியக்கண்டி படுத்த பயின்னாகனை பள்ளிகொண்டானுக்கு பல்லாண்டி என்கிறபடியே திருப்பல்லாண்டை அனுசந்தித்தி மங்களாசாசனம் செய்தருளி. ఆ తర్వాత ఏం చేశారట, ఎడందనాళ్ళకు అనుధపిత్తి ఇప్పటిదాకా సేవించలేకపోయామా, ఎన్ని రోజులు పోయాయో ఎంత నష్టపోయామో అని పాపం బాధపడ్డారట. కొంచెంసేపు బాధపడిన తర్వాత అరంగత్తరవణయల్ పళ్ళియానాయి ఆదిశేషులు వారి మీద శయనించి ఉన్న పరమాత్మని సేవించారు. సేర్తికండి, సేర్తి అంటే రంగనాథుడు అని అర్థం కాదు ఇక్కడ. ఆదిశేషులు వారి మీద ఆయన శయనించి ఉన్న సౌందర్యం, ఈ మ్యాచింగ్ అనమాట. దాని మీద శయనించి ఉన్న తెల్లటి ఆదిశేషులు వారి మీద నేను చెప్పానుగా, మూன்று మిన్కడుகளோடே కూడిన కాళమేహత్తై ஒரு వెள்ளிమలయెక్కిని ఇనియై పడిందు కిడక్కు మాపోలే అన్నారు పిల్లలోగాచార్య. అందంగా చెప్పారు.
ఒక వెండి కొండ మీదకిట ఒక నీలమేఘం వచ్చి 3 మెరుపు తీగలతో వాలి ఉందిట. ఆ 3 మెరుపు తీగల్లో మళ్ళీ ఆ మేఘంలో ఒక 2 తామర పుష్పాలు ఉన్నాయట, ఎర్ర తామర పుష్పాలు. అంత అందంగా ఉంది. అలా ఉన్న ఆ సేర్త్ అంటే అదనమాట. అది సేవించి పడుత్తపై ఎన్నాహనై పళ్ళికొండానికి ఆదిశేషులు వారిని చెయ్యగా చేసుకుని శయనించి ఉన్న స్వామి పల్లాండు పల్లాండు అని పల్లాండు పాడారట. తిరుప్పల్లాండై అనుసంధిత్తి మంగళాశాసనం செய்தருளி తిరుప్పల్లాండని అనుసంధానం చేస్తూ మంగళాశాసనం చేశారట. ఆ తర్వాత ఎలా సేవించారు, ఏ విధంగా, ఏ ఏ దివ్యమంగళ ఏ ఏ దివ్యావయవాల్ని ఏ ఏ రకంగా సేవించారు, అదంతా రేపు మనం చూద్దాం. ఈ పూటకి ఇక్కడికి ఆపుదాం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం.